క్లెన్స్డ్ ఆఫ్ ద పాస్ట్ అవును. అంటే తెలుగులో క్లెన్స్డ్ అంటే క్లీన్ చేయడం అండి. గతం అంతా క్లీన్ అయిపోతే. ఓకే ఓకే ఎస్ ఎస్ ఓకే స్టార్ట్ చేయనమ్మా. స్టార్ట్ చేయండి, రికార్డింగ్ ఆన్ చేశారు. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. 26th August 2025. Commentaries on Living Part 2 by G.D. Krishnamurti. Cleansed of the past అనేటువంటి సత్సంగ భాషణ జరిపిస్తారు. క్లెన్స్డ్ ఆఫ్ ద పాస్ట్ అంటే గతాన్ని ప్రక్షాళన చేసేస్తే, గతం లేకుండా అనే అర్థంతో వాడేది. ఓకే, ఒక్కసారి అంటే మనం ఎప్పుడు గతంతో, గత జ్ఞాపకాలు, గతం తెచ్చిన జ్ఞానంతో జీవిస్తున్నాం. అవి లేకుండా అన్న హెడ్డింగ్. అంటే ఆయన మామూలుగా బాగా ఉంచబడిన రోడ్డు ఆ కొండ యొక్క పాదం దగ్గరికి తీసుకెళ్తుంది. ఇంకొక ఆ మార్గం ఏమో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఆ హిల్ యొక్క అంటే కొండ పైన యాన్షియంట్ అంటే సనాతనంగా ఉన్న ఎన్నో స్ట్రాంగ్ బలమైనటువంటివి ఉన్నాయి. స్ట్రాంగ్ హోల్డ్ బలంగా ఉన్నాయి. అక్కడ ఏమిటి శిథిలాలు. వేల కొలది సంవత్సరాల కిందట అది ఒక గొప్ప స్థలం. అది ఒక కోట, గొప్ప పెద్దగా ఉన్న రాళ్లతో, అలాగే పిల్లర్ అంటే పెద్ద పెద్ద అంటే గర్వించడానికి కావలసినంత అంటే గర్వించదగిన స్తంభాలతో, తర్వాత హాల్స్, మొజాయిక్ ఫ్లోరింగ్ ఆ కాలంలో, అలాగే చలవరాతి బాత్రూములు అండ్ ఎన్నో అంటే గదులతో ఉంది. ఒకసారి అంటే ఆ పైన శిథిలాలు, ఆ యొక్క కోట యొక్క గట్టిగా ఆ కాలంలో చాలా ప్రసిద్ధి చెందిన కోట శిథిలాలు ఉన్నాయన్నమాట. అయితే దగ్గరగా ఎవరైనా వెళ్తే ఈ హయ్యర్ అండ్ థిక్కర్ ఇట్స్ వాల్స్, దాని వాల్స్ అన్ని కూడా ఎంతో ఎత్తుగా చాలా నెలసరిగా లావుగా ఉన్నాయిట. ఆ గోడలు దగ్గరగా వెళ్ళి చూస్తే ఇంకా బలంతో అది ఉన్నదనమాట. అంటే దాన్ని రక్షించబడుతున్నది ఇంకా అంత బలంతో కూడా. అంటే అంత గట్టిగా కట్టారు. అయినప్పటికీ దాన్ని జయించారు, వినాశనం చేశారు, మళ్ళీ కట్టారు. బాహ్యమైన గోడలన్నీ పెద్ద పెద్ద రాక్ అంటే రాళ్ల యొక్క బ్లాక్స్ తోటి చేశారు, ఒకదాని మీద ఒకటి పెట్టి. ఏ రకమైనటువంటి వాటిని ఏ మోటారు లేకుండా, వాటిని కట్టడానికి, వాటిని బైండ్ చేయడానికి ఏ మోటార్ లేకుండా ఆ వాల్స్ మధ్యలో యాన్షియంట్ అంటే సనాతనంగా పాతగా ఉన్న ఒక
నుయ్యి ఉంది. అది చాలా అడుగుల లోతులో ఉంది. దానికి మెట్లు ఉన్నాయి కిందకి వెళ్ళడానికి. ఆ స్టెప్స్ అన్ని కూడా స్మూత్ గాను స్లిప్పరీ జారిపోయేటట్టు ఉన్నాయి. ఆ వాల్ యొక్క సైడ్స్ అన్ని కూడా మెరుస్తున్నాయి నీళ్లతో. ఇదంతా కూడా ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. కానీ ఆ అద్భుతమైన వ్యూ ఆ టాప్ ఆఫ్ ద హిల్ నుంచి ఇంకా ఉంది. ఇంకా ఎడం చేతివేకి దూరంగా మెరుస్తున్న సముద్రం ఉంది, స్పార్క్లింగ్ సీ. ఎడం చేతి వైపు కొంచెం దూరంగా వెళ్తే అదేంటంటే విశాలంగా ఓపెన్ గా ఉన్నట్టు మైదానాల చుట్టూ, దాని వెనకాల కొండలు ఉన్నాయి. కొంచెం దూరంలో రెండు చిన్న కొండలు ఉన్నాయి. ఆ కాలంలో అవి కూడా కోటల్లాగే ఉండేవి. కానీ ఏది కూడా ఈ పెద్ద కట్టడంతో పోల్చడానికి లేదు. ఈ నైబరింగ్ హిల్స్ గాని, ఆ ప్లెయిన్స్ అంటే మైదానాలు గాని అంటే పోల్చలేనంత అందంగా ఉన్నాయి. ఇది ఒక సౌందర్యమైన పొద్దున్న మార్నింగ్. ఆ గాలి సముద్రం నుంచి వచ్చేది ప్రకాశవంతమైనటువంటి ఆ పుష్పాలని కదిలిస్తోంది ఆ శిథిలాల మీదుగా. అక్కడ పుష్పాలు కూడా ఉన్నాయి. ఈ పుష్పాలన్నీ కూడా చాలా సౌందర్యంగా, వాటి రంగులు చాలా బాగా లోతుగా అద్భుతమైనటువంటి స్థలాల్లో పెరిగాయి. ఆ రాక్స్ మీద, అలాగే అక్కడ ఉన్న పగుళ్లలోని, విరిగిపోయిన గోడల మీద, ఆ కోర్ట్ యార్డ్ లోని ఇవన్నీ పెరిగి ఉన్నాయి ఈ ఫ్లవర్స్. అవి అక్కడే పెరిగాయి వైల్డ్ గా, ఫ్రీగా. అవి అంటే మనం చెప్పలేనని శతాబ్దాలుగా అవి అక్కడ అంటే వాటి మీద వెళ్ళడానికి అవి పవిత్రంగా ఉన్నాయి. మీరు యు ఆర్ ద స్కై అండ్ ద బ్లాసమింగ్ ఎర్త్. మీరే ఆ ఆకాశం అయి ఉన్నారు కాదు. యు ఆర్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్. క్రౌడెడ్ ఇక్కడ చెప్తామండి. ద వ్యూ ఫ్రమ్ ద హిల్ టాప్ వాజ్ నాట్. ఆ పై నుంచి ఉన్నటువంటి ఆ వ్యూ ఎలా ఉందంటే ఇట్ వాజ్ దేర్. ఇదే వాళ్ళ ప్రపంచం. ఆ పుష్పాలకి మేమేమో కొత్త వాళ్ళం. కానీ దే డిడ్ నాట్ అక్కడున్న దే హ్యాడ్ గ్రోన్ దెమ్. అక్కడ వాళ్లే పెంచారు ఇవన్నిటిని. అయితే అక్కడున్న వాళ్ళకి మమ్మల్ని కొత్తగా చూడలేదు, ఫీల్ అవ్వలేదు. ఈ హిల్ టాప్ నుంచి వ్యూ అన్నది శ్వాస ఆగిపోయినట్టుగా ఉంటుంది. ఎప్పుడు అప్పుడు చూసిన వాళ్ళు అవి మన యొక్క చైతన్యం కోల్పోయేటట్టుగా అద్భుతంగాను సైలెంట్ గాను ఉన్నాయి. ఇక్కడ అలా కాదు. ఇక్కడ అక్కడ అంటే హిల్ టాప్ మీద పీస్ఫుల్ గా ఉన్నటువంటి, జెంటిల్ గా విశాలంగా ఉన్న, సమయం తెలియకుండా మీరు ఇక్కడ ఉండిపోవచ్చు. గతం లేకుండా, భవిష్యత్తు లేకుండా అక్కడ ఉన్నటువంటి ఆ సౌందర్యవంతమైన ప్రపంచంలో మీరొక్కరిగా ఉండిపోవచ్చు. ఉండేటట్టు ఉంది. మీరేం హ్యూమన్ బీయింగ్ కాదు, ఒక విచిత్రమైన వ్యక్తి కాదు, ఒక డిఫరెంట్ ల్యాండ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. మీరే ఆ కొండలై ఉన్నారు. ఆ గోట్స్ అక్కడ ఉన్న మేకలు, అక్కడ గోట్ హెడ్ అంటే అక్కడ ఉన్నటువంటి మేకలు తోలేవాడుగా మీరున్నారు. మీరే ఆకాశం. అక్కడున్న వికసించుతున్నటువంటి ఆ భూమి అంతా మీరే. మీరు దానికంటే భిన్నంగా లేరు. మీరు దానికి చెందుతారు. కానీ మీరు ఆ చైతన్యంతో కాన్షియస్ గా లేరు, దానికి చెందుతారని. ఆ ఫ్లవర్స్ కంటే మీరు వేరేగా లేరని తెలియకుండా ఉన్నారు.
మీరే ఆ చిరునవ్వు నవ్వే పొలాలై ఉన్నారు, ఆ బ్లూగా ఉన్న సముద్రమై ఉన్నారు, ఆ దూరంగా ఉన్న ట్రైన్, దానికి ఉన్న పాసెంజర్స్ అన్నీ మీరే. మీరుగా ఎగ్జిస్ట్ అయి లేరు. మీరెవరైతే ఎన్నుకుంటున్నారో, పోలుస్తున్నారో, యాక్ట్ చేస్తున్నారో, వెతుకుతున్నారో, మీరు అన్నిటితో ఉన్నారు. ఎవరో ఒకరు ఏమన్నారంటే, చాలా లేట్ అయిపోయింది, మేము వెళ్ళాలన్నట్టు. అందుకని మేము ఆ మార్గం ద్వారా కిందకు వచ్చాం, ఆ కొండకి రెండో సైడ్. ఆ రోడ్డు వెంబడి లీడింగ్ సముద్రానికి చేరే రోడ్డు ద్వారా మేము వచ్చేసాం. మేము ఒక చెట్టు కిందని కూర్చున్నాం. ఆయన ఒక యంగ్ అండ్ మిడిల్ ఏజ్డ్ మనిషిగా, ఆయన యూరోప్ లో వేరు వేరు భాగాల్లో పనిచేసినట్టుగా, రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో ఉన్నట్టు చెప్పారు. ఇలా రెండో ప్రపంచ యుద్ధం టైంలో ఆయనకి ఇల్లు లేదు, ఆకలితో ఉండేవారు. ఎవరో ఒకరి వల్ల షూట్ చేసిబడినట్టుగా, నియర్లీ అంటే దగ్గరగా ఉంచేది, సంథింగ్ ఆర్ అదర్ బై దిస్ ఆర్ దట్ కాంకరింగ్ ఆర్మీ. అంటే అక్కడ ఆర్మీ ప్రజలు షూట్ చేసేటప్పుడు ఏదైనా అతనికి తగలొచ్చు అన్నట్టుగా ఉండేవారు. ఆయన ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు, ఎంతో బాధాకరమైన రాత్రులు జైల్లో గడిపారు. ఆయన తిరిగేటప్పుడు ఆయనకు పాస్పోర్ట్ పోయింది. ఆ విషయం ఎవరు నమ్మరు. ఆయన యొక్క సింపుల్ స్టేట్మెంట్ అది చెప్తే, ఎక్కడ ఆయన పుట్టాడు, ఏ దేశానికి చెందుతాడు అనేది. ఆయన ఎన్నో భాషలు మాట్లాడేవాడు, ఒక ఇంజనీర్, ఏదో ఒక బిజినెస్ లో ఉండేవాడు, ఇప్పుడు పెయింట్ చేస్తున్నాడు. ఆయనకి ఇప్పుడు ఒక పాస్పోర్ట్ ఉంది, ఒక చిరునవ్వుతో, ఇక జీవించేదానికి ఒక స్థలం ఉంది అన్నారు. నాలాగా చాలా మంది ఉన్నారు, ఎంతో మంది వినాశనం అయిపోయారు, మళ్ళీ ఇలా వెనక్కి వచ్చారు అంటూ ఆయన చెప్తున్నారు. నేను దానికేం పట్టం లేదు, కానీ సంభవ్ నేను నాకున్నటువంటి చాలా సన్నిహితమైన వాళ్ళందరినీ కోల్పోయాను. జీవితం అనేదంతా కోల్పోయాను నేను. నేను ఈ ఆర్మీస్ తో విసుగెత్తిపోయాను, ఆ రాజులతోని, ఆ జెండాలతోటి, ఆ పాలిటిక్స్ తోటి. అవన్నీ నాకు ఎంతో బాధని కలిగించాయి, దుఃఖాన్ని. ఈ అఫీషియల్ రిలీజన్స్ ఎలా కలిగిస్తాయో మతాల్లాగా, అవి కూడా ఎంతో బ్లడ్ షెడ్ అంటే రక్తపాతం చేశాయి. అలాగే ఆ ముస్లిం ప్రపంచం కూడా మనతో కాంపీట్ చేస్తూ ఉంటారు, వైలెన్స్ లోని, గౌరవంలోని, భయంలోని. మళ్ళీ మేమందరం ఎలాగా ఇక్కడికి వచ్చాము అనేది, హౌ వీఆర్ ఆల్ ఎట్ ఇట్ అగైన్, మళ్ళీ మేము ఏ విధంగా వచ్చాం అంటే ఏదోలాగా ఇక్కడికి వచ్చారు. నేను చాలా సినికల్ గా ఉండేవాడిని, అది కూడా పోయింది. అంటే ఏంటి, నెగటివ్ గాను. నేను ఒంటరిగా జీవిస్తున్నాను, నా వైఫ్, నా పిల్లలు, నాకున్న పిల్లవాడు చనిపోయారు ఆ యుద్ధం సమయంలో. నా దేశం ఎంతకాలం అయితే అది వారముగా ఉందో, నాకు అది మంచిగానే ఉంది. నేను ఏది కేర్ చేయను, కానీ నాకున్న పెయింటింగ్స్ అన్ని అమ్మేసి ఇక్కడ ఇప్పుడు అంటే ఎప్పుడప్పుడు అమ్ముతూ ఉంటాను. అవి నన్ను నేను జీవించేటట్టు చేస్తున్నాయి. అంటే ఏదోలాగా ఆ విధంగా జీవిస్తున్నాడు. ఒక్కొక్కప్పుడు చాలా కష్టమే నాకు, రెండు పూట్ల భోజనం. అయితే ఏదో ఒకటి జరుగుతూ ఉంది. నా యొక్క కోరికలన్నీ చాలా సింపుల్ గా ఉండేటట్టు, నేను మనీ కోసం అంత బోదర్ అవ్వట్లేదు. నేను హృదయంలో ఒక
సాధువుని ఒక మోనాస్ట్రీ అనే ఒక ప్రిజన్ ఆవల నేను నా హృదయంలో ఒక సాధువు. అంటే మోనాస్ట్రీ అనేది ఒక ప్రిజన్ అని చెప్తున్నారు. నేను ఇదంతా మీకు చెప్తున్నాను ఏదో ఒకటి వాగాలని కాదు, నా కోసం మీకు ఒక నా బ్యాక్గ్రౌండ్ యొక్క స్కెచ్ నేను ఇస్తున్నాను. ఒక నేను మీతో మాట్లాడాలంటే నేను మిమ్మల్ని అవగాహన చేసుకోవాలి. అది చాలా ముఖ్యమైన విషయం. ఏది నాకు ఇంట్రెస్ట్ కలిగించట్లేదు. నా పెయింటింగ్స్ కూడా నాకంత ఇంట్రెస్ట్ కలిగించట్లేదు. ఒకరోజు నేను ఈ కొండల కోసం బయలుదేరాను, నా పెయింటింగ్స్ తీసుకుని, నాకున్న వస్తువులు. ఎందుకంటే అక్కడ నేను ఏదో పెయింట్ చేయాలన్నది చూశాను. చాలా సులువే ఈ పొద్దున్నే ఆ ప్లేస్కి వెళ్ళడం. అక్కడ కొన్ని మేఘాలు ఉన్నాయి ఆ ఆకాశంలో. అక్కడి నుంచి నేను ఆ వ్యాలీ అంతటిని చూడగలిగాను. ఆ ప్రకాశవంతమైన సముద్రాన్ని నేను ఎంతో ఆకర్షితుడయ్యాను. ఒంటరిగా ఉండడానికి నేను ఎంతో ఇష్టపడ్డాను. పెయింట్ చేయడం మొదలెట్టాను. కొంతసేపు నేను పెయింట్ చేశాను. అది చాలా సౌందర్యవంతంగా వస్తుంది. ఏ రకమైన అలసట ప్రయత్నము లేకుండా. నేను అప్పుడు ఏం గమనించానంటే నా లోపల ఏదో జరుగుతోంది నా బుర్రలో. ఆ విధంగా నేను చెప్పాలంటే నేను నా పెయింటింగ్ లో నిమగ్నం అయిపోయాను. కొంతసేపు నాకేం జరుగుతుందో నేను కొంతసేపు చూడలేదు. సడన్ గా నేను ఎరుకలోకి వచ్చాను. ఇంకా నేను పెయింట్ వేయలేకపోయాను. కానీ నిశ్చలంగా కూర్చున్నాను. ఒక క్షణం అలా ఆగాక ఆయన ఆగాడు. మళ్ళీ చెప్పినాడు, నన్ను పిచ్చివాడిగా అనుకోకండి. కేవలంగా అక్కడ కూర్చున్నాను. ఒక అద్భుతమైనటువంటి సృజనాత్మకమైన ఎనర్జీ నాకు వచ్చింది. అంటే అది క్రియేటివ్ గా ఉందనే కాదు, నాలో ఏదో ఆ చీమలలో ఆ రెస్ట్లెస్ గా ఉన్నటువంటి ఆ ఉడతలో ఆయన ఫీల్ అవుతున్నాడు అనమాట. నాలో ఏదో జరుగుతోంది. ఐ వాజ్ సో అబ్జార్బ్డ్. ఆయన పెయింటింగ్ వదిలేసి నిశ్చలంగా కూర్చున్నాడు. నాకు అక్కడ అద్భుతంగా ఉన్నటువంటి ఆ ఎనర్జీ తెలుస్తోంది. అదేం క్రియేటివ్ గా ఉండడమే కాదు, అది అదే ఎనర్జీ ఆ ఉడతలో అక్కడ ఉన్న చీమల్లో ఉంది. నేను ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, నేను బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని నేను అనుకోవట్లేదు, కానీ మీరు తప్పనిసరిగా అవగాహన చేసుకున్నారు అనుకుంటున్నాను. అంటే ఇది ఆ టామ్ డిక్ ఆర్ డిక్ అండ్ హెన్రీ వాళ్ళు రాస్తూ ఉంటారు కదా, ఒక పోయం ని రాయడం, అలాంటి క్రియేటివ్ ఎనర్జీ కాదు. లేకపోతే నా పెయింటింగ్ కి కావలసింది కాదు, అది ఒక సిల్లీ పిక్చర్ చేయడానికి కావాల్సిన క్రియేటివ్ ఎనర్జీ కాదు. అది సృష్టి పవిత్రమైనది, సింపుల్ గా ఉంది. మనస్సు చేత ప్రొడ్యూస్ అయినవి లేదా చేతుల చేత ప్రొడ్యూస్ అయింది, అవన్నీ కూడా నాకున్న ఈ సృజనాత్మకతకి దూరంగా ఉన్నాయి. ఎంతో కొంత గుర్తింపుతోటి, అంటే ఇమేజెస్ ఆఫ్ ద క్రియేషన్. ఆ క్రియేషన్ లో ఇమేజెస్ అవి కూడా ఏమీ అంత ప్రాముఖ్యతగా లేవు. నేను అందులో స్నానం చేస్తున్నట్టు అయిపోయింది. అక్కడ ఒక రకమైన పవిత్రత ఉంది, ఒక రకమైన ఆశీర్వచనం ఉంది. నేను మతపరమైన పదాల్లో చెప్పాలంటే, కానీ నేను అలా చెప్పను. ఆ మతపరమైన పదాలన్నీ కూడా నా మౌత్ని అంటే కట్టేస్తున్నాయి. వాటికి ఏమీ అర్థం లేదు.
అది ఆ సృష్టి యొక్క సెంటర్, పరమాత్ముడే, భగవంతుడే. మళ్ళీ ఈ పదాలు నేను చెప్తున్నాను, ఇవన్నీ పదాలే. అగైన్ ఈ పదాలే కదా, భగవంతుడు, దైవము. కానీ చాలా పవిత్రమైనది, మనిషితో తయారు చేయబడినటువంటి పవిత్రత, చర్చెస్ కి సంబంధించని పవిత్రత. అక్కడ ఉన్న సువాసనలు, ఆ పాటలు, అంటే చర్చిలో ఉన్నవి, అవన్నీ కూడా అపరిపక్వమైన నాన్ సెన్స్, అంటే అర్ధరహితమైనవి. ఇప్పుడు నాకు జరుగుతున్నది ఏమీ కూడా దేని చేత అది కలుషితం అవంది, ఆలోచనకు అతీతమైనది. కళ్ళ నీళ్ళు అన్నవి నా యొక్క బుగ్గల మించి వస్తున్నాయి. నేను బాగా క్లీన్ గా వాష్ అయిపోయాను, గతం అంతా పోయింది. ఆ ఉడత స్టాప్ అయిపోయింది. ఫ్రెట్టింగ్ అబౌట్ ఇట్స్ నెక్స్ట్ మీల్, మరొక మీల్ కోసం అది చూస్తోంది. అక్కడ అద్భుతమైన సైలెన్స్ ఉంది. రాత్రి వేళ ఉన్న సైలెన్స్ కాదు, అందరూ పడుకున్నప్పుడు. కానీ ఇది ఎలాంటి సైలెన్స్ అంటే అంత ఎరుకతో ఉంది. ఈ సైలెన్స్ లో అంతా ఎరుకతోనే ఉంది. ఇక్కడ నిద్రాణమైన సైలెన్స్ కాదు. నేను కదలిక లేకుండా అక్కడే కూర్చున్నాను. కూర్చోవలసింది చాలా కాలం, కానీ సూర్యుడు పశ్చిమానికి వచ్చాడు. నేను కొంచెం స్టిఫ్ గా అయిపోయాను. ఒక్క ఒక లెగ్ పని చేయకుండా అంటే అయిపోయింది. నేను కష్టంతో లేచాను. నేనేమి అతిశయోక్తిగా చెప్పట్లేదు, కానీ సమయం అన్నది ఆగిపోయినట్టు అయిపోయింది. అక్కడ టైమే లేదు, నాకు వాచ్ అన్నది లేదు, కానీ ఎన్నో గంటలు బహుశా గడిచిపోయి ఉంటాయి. ఆ క్షణం నుంచి, నా బ్రష్ కింద పడేసిన దగ్గర నుంచి ఎన్నో గంటలు గడిచి ఉంటాయి. అప్పుడు నేను లేచాను. నేనేమి కూడా హిస్టరికల్ గా లేను, అంటే ఏంటి పిచ్చివాడిలాగా. నేను తెలివి పోయి లేను, కొంతమంది అలా చెప్తూ ఉంటారు. దానికి వ్యతిరేకంగా నేను పూర్తిగా అలర్ట్ గా ఉన్నాను. అన్నీ నేను అవేర్నెస్ తో ఉన్నాను, ఎరుకతో. ఎవ్రీథింగ్ దట్ వాజ్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ, నా చుట్టూ, అంటే అన్ని కూడా నేను ఎరుకతో చూస్తున్నాను. అన్ని వస్తువులు నావి తీసుకుని కేర్ఫుల్ గా నేను వాటిని నా నా యొక్క ఆ శాఖలో పెట్టేశాను, అంటే సంచిలో. నేనేమనుకున్నానంటే ఎక్స్ట్రా ఆర్డినరీ, ఇది ఒక అద్భుతమైన స్థితి అని నేను ఫీల్ అయ్యాను. నేను మళ్ళీ ఇంటికి నడిచాను. అన్ని శబ్దాలు, ఈ చిన్న టౌన్ లో ఉన్న శబ్దాలు అవి నన్ను డిస్టర్బ్ చేయలేదు, నా స్థితిని. అది చాలా గంటలు ఉండిపోయింది. నేను ఇంటికి వెళ్ళే కూడా, నేను లేచేసరికల్లా మన్నాడు అది సంపూర్ణంగా పోయింది. నా పెయింటింగ్ చూశాను, అది చాలా బాగుంది, కానీ అంత అద్భుతంగా లేదు. అంతసేపు నేను మాట్లాడినందుకు క్షమించండి అని ఆయన చెప్పాడు. కానీ ఇది నాకెంతో, ఇట్ హ్యాస్ బీన్ బాదర్డ్ టు మీ, నాకు సంబంధం, నేను దాన్ని ఎంతో పట్టించుకున్నాను. అండ్ ఐ కుడ్ నాట్ హ్యావ్ టాక్ టు ఎనీవన్ ఎల్స్. ఈ విషయాన్ని నేను ఇంకెవ్వరితో మాట్లాడలేకపోయాను కూడా. ఒకవేళ నేను మాట్లాడి ఉంటే వాళ్ళు నన్ను ఒక మతబోధకుడని, లేకపోతే అలాంటి విషయాల్లో ఉండమని, అంటే అలాగ నన్ను అనాలిసిస్ చేస్తారు. నేను ఇప్పుడు ఒక ఎక్స్ప్లెనేషన్ అడగట్లేదు, మళ్ళీ ఆ విధంగా ఎలా జరుగుతుంది, అలా రావాలంటే ఎలాంటి పరిస్థితులు అవసరమో అని అడిగారు. మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారు ఎందుకంటే మీరు మళ్ళీ ఆ స్థితిని అనుభవించాలని కోరుకుంటారు. మా క్వశ్చన్ వెనకాల బహుశా అదే ఉద్దేశ్యమేమో.
లెట్ us గో ఆన్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి మనం వెళ్దాం అంటున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది జరగడం కాదు, దాని వెనకాల మీరు వెళ్ళడం. ఈ లోభం అనేది గర్వాన్ని తెస్తుంది. అవసరమైనది ఏంటంటే నమ్రత. మీరు నమ్రతని పెంపొందించుకోలేరు. అలా మీరు చేస్తే అది నమ్రతే కాదు, మరో రకమైనటువంటి పొందడం అవుతుంది. అందుకని ఇక్కడ ముఖ్యమైన ఏంటంటే మరో రకమైన అటువంటి అనుభవం పొందడం కాదు. అక్కడ అమాయకత, స్వేచ్ఛ అనుభవాల నుంచి, బట్ దట్ దేర్ షుడ్ బి ఉండాలి. మంచో చెడ్డో, ప్లెజెంటో పెయిన్ఫుల్, అది ఉండాలి. అమాయకత, మీకు స్వేచ్ఛ ఉండాలి. మీరు బాగా చెప్తున్నారు అది మర్చిపోమని. చాలా ప్రాముఖ్యమైన విషయం, నాకు అది మర్చిపోమంటున్నారు. అసంభవమైనది చేయమంటున్నారు, నేను దాన్ని మర్చిపోలేను. లేకపోతే మర్చిపోవాలని అనుకోవటం లేదు, అదే కష్టం. దయచేసి సహనంతో, ఇన్సైట్ తో వినండి. ఇప్పుడు మీకేమున్నది, మీలో ఒక మృతప్రాయమైన జ్ఞాపకం ఉంది. అది జరిగేటప్పుడు అదొక జీవించే ఉన్న విషయం. అక్కడ నేను లేను, అనుభవించేవాడు లేడు, జ్ఞాపకం లేదు, అంతకుముందు జరిగిన జ్ఞాపకాలు ఏవి లేవు. మీ మైండ్ అన్నది ఒక అమాయకత్వంతో ఉంది, ఏ అన్వేషణ లేకుండా, అడగడం లేకుండా, పట్టుకోవడం లేకుండా అది స్వేచ్ఛగా ఉంది. కానీ ఇప్పుడు మీరు అన్వేషిస్తున్నారు, దాన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు, ఆ మృతప్రాయమైన గతాన్ని. అవునవును, అది గతమే, మృతప్రాయమే. మీ జ్ఞాపకం అన్నది ఇట్ ఈస్ డెడ్, ఇది మృతప్రాయం అయిపోయింది. మీరు మీ జ్ఞాపకాలు అన్నవి వినాశనం చేస్తున్నాయి. అది మీలోని ద్వైతం అనే సంఘర్షణని ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ కాన్ఫ్లిక్ట్ అన్నది అంతకుముందు అయిపోయిన దానికి, మీరు ఆశించిన దానికి మధ్యలో ఉంది. ఈ సంఘర్షణే మృత్యు. మీరు ఆ అజ్ఞానంతో జీవిస్తున్నారు. మీ సెల్ఫ్ లేనప్పుడే అది మళ్ళీ జరుగుతుంది. కానీ ఆ జ్ఞాపకం, ఆ కోరిక మీ సెల్ఫ్ని బలపరుస్తుంది. అందుకని మీరు జీవించి ఉన్న సత్యంగా బతకలేకపోతున్నారు. అయితే నేను ఈ విధంగా ఉన్నటువంటి ఉద్రేకమైన ఈ జ్ఞాపకాన్ని ఏ విధంగా తుడిచిపెట్టేయడం? మళ్ళీ మీరు మీ ప్రశ్న మళ్ళీ అది పొందాలన్నట్టు తెలుస్తుంది. ఆ స్థితిని మీరు దాన్ని తుడిచిపెట్టాలి, ఆ జ్ఞాపకాన్ని అంటున్నారు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అనుభూతి చెందడానికి. అందుకని ఈ కోరిక అక్కడే ఉంది. మీరు అది మర్చిపోవాలనుకున్నా, జరిగినది మర్చిపోవాలని అనుకున్నా, అక్కడే కోరిక ఉంది. మీ కోరిక ఆ అద్భుతమైన స్థితికి సిమిలర్ గా ఉండదు. ఎలాంటి వాడు అంటే డ్రింక్ కి అలవాటైనటువంటి వాడి కోరికలాగే, డ్రగ్ కి అలవాటైన కోరిక వాడిలాగే ఉంది. ఇక్కడ ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మళ్ళీ ఎక్కువగా అనుభవించడం కాదు ఆ స్థితిని. ఈ కోరిక అన్నది అవగాహన చేసుకోండి, అది వాలంటరీగా దాన్ని మీ నిగ్రహం అన్నది లేకుండా డిజాల్వ్ చేసింది, ఇచ్ఛాశక్తి లేకుండా దాన్ని డిజాల్వ్ చేసింది. మీ ఉద్దేశం ఏంటి? ఆ స్థితిని జ్ఞాపకం పెట్టుకోవడం, నా తీవ్రమైన కోరిక అనుభవించాలనడం, అవన్నీ కూడా నన్ను అటువంటి స్థితి రాకుండా అడ్డుతున్నాయంటారా? అంటే వేరే రకమైన స్థితి అయినా రాకుండా అడ్డుతున్నాయా? మస్ట్ ఐ డూ నథింగ్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ, తెలుసో తెలియకో ఆ స్థితి కోసం నేను మరి ఏమీ చెయ్యకూడదా? ఇఫ్ యు రియల్లీ అండర్స్టాండ్ దట్ ఈస్ సో, మీరు అవగాహన చేసుకుంటే అదే. మీరేం అడుగుతున్నారంటే ఒక అసంభవమైన విషయం,
అది మనిషికి ఎప్పుడు తెలియదు అని అన్నారు ఆయన. అంటే పూర్తిగా వదిలేసి ఉండమంటున్నారు. అదేమో చాలా అసంభవమైన విషయం అది. బట్ వన్ నెవర్ నోస్, మనుషులకి అది తెలియదు ఇవన్నీ వదిలేసి ఉండాలని అని అన్నారు ఆయన. అర్థమైందా నారాయణ గారు? అర్థమైందా? అర్థమైంది. చెప్తారా? ఆ, ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు క్లెన్స్డ్ ఆఫ్ ద ఫాస్ట్ అన్నటువంటి దాని మీద కృష్ణమూర్తి గారు మనకు అద్భుతమైనటువంటి ఒక ఇది చెప్పారు మనకి. సో ఇక్కడ ఎందుకంటే మనం అంటే తెలుగులో దాన్ని మనం చదివితే అంత ఇదిగా ఉండదు. ఒక కొన్ని ఇవి కూడా మనకు దొరకవు. కానీ మేడం గారు చక్కగా వివరించారు మనకి. ఎందుకంటే ఇక్కడ ముందు ప్రకృతిని వర్ణించారు. ఆయన ఒక యుక్త వయసుడు అని చెప్పుకొచ్చారు. 2వ ప్రపంచ యుద్ధంలో పిల్లలందరూ పోయారని చెప్పారు. తర్వాత ఆయన ఏవో పెయింటింగ్స్ తోనే జీవిస్తున్నాడని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆయన ఒక ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దాన్ని ఎంతో అనుభూతి చెందాడనమాట. ఎంత అనుభూతి అంటే అది మాటల్లో అంటే మాటలకు అతీతంగా, ఊహలకు అతీతంగా ఉన్నటువంటి ఒక గొప్ప, అంటే ఆ ఉడతలో నిఖిల చరాచర జీవరాశులు ఏ చైతన్య అనుభూతి అయితే ఉందో అలాంటి అనుభూతిని అక్కడ పొందాడనమాట. ఆ పొందినటువంటి ఆ తర్వాత అనుభవం మళ్ళా ఇదైపోయినటువంటి తర్వాత కృష్ణమూర్తి గారి దగ్గరికి రావటం, ఆ తర్వాత దాన్ని ప్రయత్నించడం జరిగింది. అయితే కృష్ణమూర్తి గారు మనకి అంటే చాలా సందర్భాలు చెప్పిన విషయం ఏంటంటే, మనకి ఎంత గొప్ప అనుభూతి అయినా అది గతానికి చెందినటువంటిది, మృతప్రాయమైనటువంటిది. అంటే మనం కూడా మన జీవితంలో ఏం చేస్తామంటే, ఎప్పుడో జరిగిపోయినటువంటి సంఘటనలను మనం ఏం చేస్తామంటే పదే పదే గుర్తు చేసుకుంటాం. అండ్ అలా గుర్తు చేసుకోలేకపోతే భవిష్యత్తు కాలానికి ఏదో మనం ఏం చేస్తామంటే ఒక బాటలు వేస్తాం. అందుకే అక్కడ ఎందుకు ఆ అనుభూతి పొందని చెప్పారు అంటే, అక్కడ నీకు ఏ విధమైనటువంటి ఇంటెన్షన్ లేదు, ఏ విధమైనటువంటి అక్కడ ఊహ లేదు, కోరిక లేదు, ఏమి అంటే ఫ్రీగా ఉన్నావు కాబట్టి అనుభూతి పొందావు. కాబట్టి మళ్ళా అనుభూతి పొందడానికి మళ్ళీ ఏం చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. ఒక కోరిక ఉంది ఇక్కడ అంతా కూడా. సో ఇదంతా కూడా ఏంటవుతుందంటే, ఇదంతా మనకి ఏం చేస్తుందంటే అవగాహన లేకుండా వ్యక్తిని సంఘర్షణలో పడేస్తుంది. అంటే మనకి ఇప్పుడు కూడా వాట్ ఈజ్ అంటే మనం ఉన్న స్థితి మనకు అర్థం కాకుండా మనం ఇంకేదో అవ్వాలనేటువంటి స్థితి మనం కోరుకుంటూ ఏం చేస్తున్నాం అంటే అటు మనం ప్రెజెంట్ లేకుండా అటు ఏం చేస్తున్నాం అంటే భూతకాలంలో భవిష్యత్ కాలంలో ప్రయాణం చేస్తున్నాం. అందుకే కృష్ణమూర్తి గారు మనం చాలా సందర్భాల్లో ఇంతకుముందు కూడా చెప్పారు, క్షణక్షణ మనకున్నటువంటి అనుభవాలు, జ్ఞానం అని క్షణక్షణం అనేది చనిపోవాలి. అంటే ప్రతి క్షణం మూమెంట్ టు మూమెంట్ అవి ఎప్పుడైతే మనకు పోయి అంటే గత జ్ఞాపకాలు, గత జ్ఞానం ఉన్నంత వరకు కూడా మనం ఎప్పుడు కూడా హాయిగా ఆనందంగా ఉండలేం. కాబట్టి ఆయన మళ్ళీ ఏమంటున్నారంటే, ఇది మర్చిపోవడం ఇది చాలా కష్టమేమో అని చెప్పేసి అని అంటుంటే, అప్పుడు మన కృష్ణమూర్తి గారు చాలా క్లియర్ గా చెప్పారంటే అదంతా కూడా మృతప్రాయమైనటువంటిది. కాబట్టి దీన్ని మళ్ళా నువ్వు ప్రయత్నిస్తున్నావు. అన్ని ఎప్పుడైతే పూర్తిగా వదిలేసావో అంటే పూర్తిగా పూర్తిగా వదిలేసినప్పుడు మాత్రమే నీకు హాయిగా ఉండగలవు తప్ప అంతవరకు మనం హాయిగా ఉండేటువంటి అవకాశం లేదు. అంటే అంటే ఏంటి ఇలాంటి సత్సంగం నుంచి మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు కూడా గత అనుభవాలు, గత జ్ఞాపకాలు, గత జ్ఞానం, లేదా మనం చదివినటువంటి ఏవో పుస్తకాల యొక్క జ్ఞానం ఇది చూసి మనం ఏం చేస్తామంటే నిరంతరం మన మనస్సు అటువైపు వెళ్ళిపోతుంది. కాబట్టి అవి అన్ని మృతప్రాయమైనటువంటివి. ఆ సత్యం మనం తెలుసుకుంటే చాలా హాయిగా ఉంటుంది. అంటే మొట్టమొదట్లో ఇది మాకు అర్థం కాకపోయినా ఆ తర్వాత కృష్ణమూర్తి అంటే ఇలా ఉండటం వల్ల ప్రతి క్షణం మూమెంట్ టు మూమెంట్ మనసు అనేది ఏం చేస్తుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఎస్ దాన్ని ఎప్పుడు ఆ చాయిస్ లెస్ అవేర్నెస్ మనం అంటే నన్ను నేను చూసుకున్నట్లయితే అప్పుడు ఎందుకు ఏ విధమైనటువంటి ఆ సంఘర్షణ లేకుండా ఉండగలగడానికి ప్రధాన కారణం ఇలాంటి సత్సంగాలే. కాబట్టి ఇలాంటి గొప్ప సత్సంగం అందించిన మేడం గారు నమస్కారాలు. గురువు ఉంటారు. అంటే ఇందులో ఏం చెప్తున్నారంటే, ఏ క్షణం కా క్షణమే. ఇప్పుడు ఆ గత క్షణం పట్టుకోవడం వల్ల, ఆ జ్ఞాపకాల వల్ల ఈ క్షణంలో ఏమవుతుందో దాంట్లోంచి మనం అడ్డుకుంటున్నాం. ఆ గత జ్ఞాపకాలు ఏం చేస్తున్నాయి, ఈ క్షణంలో అనుభూతుల్ని ప్రివెంట్ చేస్తున్నాయి, అడ్డుతున్నాయి. అందుకని ఆ గతం తీసేస్తేనే ఎప్పటికప్పుడు మనం నిత్య నూతనంగా ఉండగలం. ఆ గతం ఎంత గొప్పదైనా తీసి పారేయాలి. అదే బాగుందని దాన్ని పట్టుకుని వేలాడకూడదు.
భాగ్యలక్ష్మి గారు ఏమైనా మాట్లాడతారా? గతం అడ్డుతుందన్న విషయం మనం గ్రహించాలి. గత జ్ఞాపకాలు అనేది అవి మృతప్రాయం అయిపోయాయి అవన్నీ. అంత అద్భుతమైనదైనా అది గతంలోకి వెళ్ళిపోయింది. ప్రెసెంట్లో జరుగుతున్న దాంట్లో ఉన్న ఎరుకతోటే ఇది సంభవం తప్ప గత జ్ఞాపకాల్లో ఉంటే మనం ఆ గతం అడ్డుతూనే ఉంటుంది. ఇవన్నీ జ్ఞాపకం అన్నది ఆలోచనలే కదా. వసంత గారు అర్థమైందా?